తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా మంచి సహాయకుడా, మీకే మహిమ. నాకు విడుదలనిచ్చువాడా, మీకే ఘనత. మాకు క్షేమమునిచ్చువాడా, మీకే స్తుతి. మాకు నిజమైన ఆనందం అనుగ్రహించువాడా, మీకే స్తోత్రం. మాకు సంతుష్టి కలుగు చేసినటువంటి మా ప్రభా, మీకే మహిమ. యథార్థంగా ప్రేమించున్నటువంటి మా ప్రభా, మీకే ఘనత. తన ప్రజలకు న్యాయము తీర్చువాడమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. మా చేతి పనిని దీవించుతున్నటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. జ్ఞానమునకు మూలకారకుడమైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. పత్యుత్తరం ఇచ్చేవాడమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. అధికముగా ఆశీర్వదించేవాడమైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. రెండంతలుగా ఆశీర్వదించినటువంటి మా ప్రభా, మీకే మహిమ. నేడు నిన్ను కనియున్నానని సెలవిచ్చినటువంటి మా ప్రభా, మీకే ఘనత. ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడవైన మా దేవ, మీకే స్తుతి. విన్నపములు ఆలకించువాడా, మీకే స్తోత్రం. స్తుతుల మూలమున దుర్గమును స్థాపించువాడా, మీకే మహిమ. శాశ్వతముగా సింహాసనాశ్చర్యుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. అధికమైన ఆశీర్వాదములు ఇచ్చేవాడమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభ, మీకే స్తోత్రం. మా కన్నీటి ప్రార్థన అంగీకరించి వాడమైనటువంటి మా ప్రభ, మీకే స్తుతి. నిన్ను ఆశ్రయించి వారిని విడువక దీవించి వాడమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. నా దీపం వెలిగించి వాడమైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చేవాడమైనటువంటి మా ప్రభ, మీకే ఘనత. దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. కాలగతులని వశములో ఉంచుకున్నటువంటి మా ప్రభ, మీకే మహిమ. విరిగిన హృదయం గలవారికి ఆసనుడైనటువంటి మా ప్రభ, మీకే ఘనత. మా భవిష్యత్తును దీవించి వాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభ, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై ఈ భూలోకం మీద పడి ఉండగా తండ్రి, ఇదిగో నాయన, ఇదిగో తండ్రి, మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి, నాయన అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి తండ్రి, ఇదిగో నాయన మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి నాయన, ఇదిగో తండ్రి, ధర్మశాస్త్రం నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారయ్యా. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నాయన తండ్రి, ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపాలన్నీ మన్నించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని సెలవిస్తున్నానని రాని నాయన మీరు ఎబ్రిపతిలో రాయించిన ప్రకారము తండ్రి, ఇదిగో నాయన తండ్రి, కీర్తన 85:2 మీరు సెలవిచ్చినట్టు నీ ప్రజల దోషములను నువ్వు పరిహరించి ఉన్నావు, వారి పాపమంతూ కప్పివేసి ఉన్నావని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నాయన మేము పవిత్రుడు అన్నట్లు ఈ సొప్పుతో మా పాపములు పరిహరించము తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగుము నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయము తండ్రి. మా పాపములకు విముకుడు కమ్మని అడుగుచున్నామయ్యా. దేవా, మా యందు శుద్ధ హృదయము కలుగుజేయము దేవా. దేవా, మా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన ఇదిగో తండ్రి, మేమందరము రక్షణలో చివరి వరకు కొనసాగినట్లు ఆయన ఇక నేను మా మమ్మల్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇగో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ సన్నిధులు మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా అక్రమం విస్తరించుట వలన అనేకులలో ప్రేమ చల్లారునని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇదిగోనైనా కుటుంబాలలోనూ తండ్రి, సంఘాలలోనూ, లోకంలోనూ తండ్రి అక్రమ విపరీతముగా విస్తరించున్నదయ్యా. నాయన ఇదిగో తండ్రి, నాయన ప్రేమ చల్లారిపోతుంది నాయన. కుటుంబాల మధ్య కూడా తండ్రి అక్రమ విస్తరించింది, ప్రేమ చల్లారిపోతుంది నాయన. ఇదిగో తండ్రి, ఇటువంటి చివరి దినాలలో మేము ఉన్నామయ్యా తండ్రి. మీ ప్రియకుమారుడు రాకడ సమయము దగ్గర పడుచున్నది నాయన. తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమవుతున్నదని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇదిగో నాయన మేము తీర్పుకు నాయన మేము నాయన ఇంకో సిద్ధపడి ఉండేవారుగా తండ్రి, ఏ విధమైన అక్రమమునకు చోటివ్వకుండా తండ్రి మీ సన్నిధిలో నాయన నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను బ్రతినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాన హృదయం మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా కుటుంబాలలో తండ్రి ప్రతి ఒక్కరికి
అందరికీ నాయన ఇదిగో తండ్రి రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన కుటుంబంలో నాయన భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రావట్లేదు నాయన. భార్య రక్షణలోనికి వస్తే భర్త రావట్లేదు నాయన. కొన్ని కుటుంబాలలో నాయన కొన్ని కుటుంబాలలో వీరిద్దరూ వస్తే తండ్రి పిల్లలు రావట్లేదు నాయన. తల్లిదండ్రులు వస్తే పిల్లలు రావట్లేదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావట్లేదు నాయన. కుటుంబాలలో అనేక మంది నాయన ఇదిగో తండ్రి రక్షణ లేక బాధపడుతున్నారు నాయన. ఇదిగో రక్షణలో ఉన్నటువంటి వారిని అనేక మంది ఇగో నాయన కయ్యేని ఏ విధముగా హేబేలు విషయంలో తండ్రి నాయన ఏ విధముగా నాయన ఇగో తండ్రి అవి ఏ విధమైన దూషణ మాట్లాడుచు తను కొట్టాడో నాయన, తను చంపాడో తండ్రి, అట్టి రీతిగా అనేక హింసలకు తండ్రి ఇగో నాయన కుటుంబాలలో నాయన ఒక రక్షణలోనికి వచ్చి ఒక రక్షణలోనికి రాకపోతే అనేక రకమైనటువంటి బాధలతో హింసలతో తండ్రి ఇంట్లోనే నాయన అనేక రకమైనటువంటి హింస జరుగుతూ ఉంది నాయన. నాయన ఇగో నాయన కుటుంబాలలో తండ్రి అందరూ మారు మనసు పొంది నాయన మీ సన్నిధిలో నాయన ఇగో నాయన మీ తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకుడు, కుటుంబ ప్రార్థనలు చేయుటకు నాయన కుటుంబాలలో అందరికీ నాయన ఇదిగో తండ్రి రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన ఇంటిలో నాయన ఇగో తండ్రి ఇగో నాయన ప్రార్థన చేసుకోవడానికి కూడా ఎంతోమందికి అవకాశం లేక తండ్రి బాత్రూముల్లోనూ నాయన అక్కడ ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నారు నాయన తండ్రి. అటువంటి కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇక తండ్రి కుటుంబం మొత్తం మారుమనసు పొందడానికి సహాయం చేయండి ఆయన. కుటుంబం మొత్తము తండ్రి ఇక నాయన మీ సంఘానికి వచ్చి తండ్రి నాయన ఇక నాయన మీ రాజ్యములోనికి అడుగుపెట్టి తండ్రి నాయన నిత్యము తండ్రి వారు ప్రార్థించినట్లుగా తండ్రి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న ఆయన. అలాగే తండ్రి కుటుంబంలో నాయన అనేక సమస్యలతోని అనేక బాధలతోని ఉన్నారు నాయన. అగో నాయన తండ్రి అనేకులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు తండ్రి, అనేకులు అప్పుల బాధల్లో బాధపడుతున్నారు నాయన. అగో నాయన అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. ఇగో తండ్రి అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. ఇగో తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. మీరు ఎక్కల చాటును భద్రపరచండి తండ్రి. ఇసుమే తండ్రి ఇగో ఆధ్యాత్మికంగా అనేక మంది వెనకబడి ఉన్నటువంటి కుటుంబాలను తండ్రి సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. ఇగో తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి మీ రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీకు కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా తండ్రి. ఇదిగో నాయన తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎందరో యవ్వన బిడ్డలు ఉన్నారు తండ్రి. ఇక నాయన తండ్రి వివాహం కాలేనటువంటి ఎందరో బిడ్డలు నాయన వయస్సు అయిపోయినప్పటికీ కూడా వివాహం కాలేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. కేవలం క్రైస్తవులు అవటం మూలంగానే తండ్రి నాయన అనేకల మందికి తండ్రి ఇగో నాయన పెళ్ళి కాలేదు నేను అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధులు నాయన ఏకాంగులను సంసారులుగా చేయబడు నీవే గనక తండ్రి గన వాక్యం ఎరిగిన ఆ మగబిడ్డలకు ఆడబిడ్డలను జతపరచండి, ఆడబిడ్డలకు వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను మగబిడ్డలను జతపరచండి ఆయన. ఇక తండ్రి వారి ఇరువురు కలిసి తండ్రి మీ సన్నిధిలో తండ్రి నిందారైతులు గాను పరిశుద్ధులుగాను బ్రతినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా శోధనలోను బాధల్లోనూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇగోనైనా రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయుటకు తండ్రి నేను మీ సహాయం అనుగ్రహిస్తున్నాను తండ్రి. శోధనలోను శ్రమల్లోనూ నాయన జయించుటకు శోధనలు శ్రమలు జయించుటకు కావలసినటువంటి నాయన బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇక నాయన తండ్రి పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి ఇకనైనా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమై ఉన్నది తండ్రి. ఇక నాటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో నేను క్షేమకరమైన స్థితి కుటుంబాలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా అనేక మంది వివాహాలను నిషేధించు తండ్రి సహజీవనం చేస్తూ తండ్రి అక్రమం విపరీతముగా పెరిగిపోతున్నది నాయన. ఇగోనైనా తండ్రి సంఘాలలో సహితము తండ్రి అక్రమం విస్తరిస్తున్నదయా. అయా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. సంఘములో జ్ఞానం లేక సంఘం పాడైపోతుందేమోనైనా సంఘములో జ్ఞానం అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అయా మీ కృప కాపుదలు అనుగ్రహించండి తండ్రి. సంఘములను ప్రతి బిడ్డ తండ్రి ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి నాయన వారిని దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా తండ్రి. బలహీనమైనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. బీదలైనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయన. వ్యాధులతో బాధపడుతున్నటువంటి ఎందరో వ్యాధిగ్రస్తులు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇదిగో తండ్రి చిన్న చిన్న నాయన సంఘాలలో నాయన ఎక్కువ మంది లేరు నాయన. చాలా తక్కువ మందితో తండ్రి చిన్న చిన్న సంఘాలతో ఉన్నటువంటి ఎందరో పాస్టర్లు నాయన. అటువంటి నాయన ఇదిగో సంఘ కాపురులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న సంఘస్థులను
తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అభివృద్ధి పరచండి నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. మీరు ఎక్కల చాటును భద్రపరచండి నాయన. సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఇక నాయన ఇంద్రియ నిగ్రహాల కొరకు తండ్రి సహాయము నాయన మీ సన్నిధిలో అర్థిస్తున్నాం. కృప చూపించండి నాయన. ఇంకో నాయన శరీరాశను నేత్రాశను జీవపడమును జయించుటకు తండ్రి సంఘంలో ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి విశ్వాసం మందు అభివృద్ధి పరచండి నాయన. జ్ఞానమందుని విద్యా బుద్ధులు ఎందుకు దయచేసి తండ్రి మీ సన్నిధిలో ఉన్న యవన బిడ్డలను అందరినీ మీ దయరెక్కల చాటును భద్రపరచండి నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాము నాయన. నాయన విశ్వాసం అందు స్థిరపడ్డుకు నాయన పరచమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను లోకమాయలను నేత్రాసులను సాతాను డంబకాలలోను చిక్కును పోయినటువంటి ఎందరో బిడ్డలను నాయన. నిజమే కంటే సులువుగా చిక్కుపెట్టి పాపలు పడిపోయినటువంటి బిడ్డలు నాయన ఇగో నాయన మొబైల్స్ ద్వారా నాయన నాయన అశ్లీల చిత్రాల ద్వారా అనేకులు నాయన ఇగో నాయన తండ్రి సాతాను వలలో చిక్కుని పోయిన బిడ్డలను తండ్రి విడిపించండి నాయన. మీ దయరెక్కల చాటును భద్రపరచండి నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఇదిగో నాయన మీ ప్రియ కుమారుడు రాకడ సమయం దగ్గర పడుతున్నదయ్యా తండ్రి. నాయన మేమందరము నాయన మీ సన్నిధిలో నిందారెత్తుగా పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తి కుటుంబంలోని ప్రతి బిడ్డలకి అనుగ్రహించండి నాయన. కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటును భద్రపరచమని తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించమని తండ్రి. మీ ప్రియకుమారుడు రాకుండా మేము ఎత్తబడడానికి కావాల్సిన సిద్ధపడి మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని స్తోత్రం.